టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుగుతోంది. ఆవిర్భావ వేడుకల్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. పార్టీ జెండాను చంద్రబాబు ఆవిష్కరించారు. ఇప్పుడు మంత్రి లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కంచుకోటకి కాపలా కాశారు. జెండాలు మోసింది కార్యకర్తలు, పోరాడింది కార్యకర్తలు. అందుకే నాకు ఈ కార్యకర్తలే అధినేత అని ఈ సభాముఖం మీకు తెలియజేస్తున్నా. దీంట్లో భాగంగా నేను ఒక ఉదాహరణ ఇవ్వాలి. శ్రీకాకుళం జిల్లా రాజం నియోజకవర్గంలో అంతకపల్లి అని ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఆయన్ని తెలుగుదేశం అని పిలుస్తారు. ఏమని? తెలుగుదేశం అని పిలుస్తాడు. ఆ పెద్దాయన పేరు ఎవరికి తెలీదు. ఆ పెద్దాయన కూడా తెలుగుదేశం అంటేనే ఆయన పలుకుతాడు. నిజంగానే అది చూసిన తర్వాత, నేను తెలుసుకున్న తర్వాత నా పైన ఎంత బాధ్యత పెరిగిందని నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. దేశానికి సంక్షేమం పరిచయం చేసిన గొప్ప వ్యక్తి అన్న ఎన్టీఆర్. 2 రూపాయలకే కిలో బియ్యం, 50 రూపాయలకే ఆనాడు రైతులకు హార్స్ పవర్ కరెంట్, పెన్షన్ కార్యక్రమం కానివ్వండి, పక్కా ఇల్లు కానివ్వండి, గురుకుల పాఠశాలలు, మహిళలకు ఆస్తుల్లో సమాన హక్కు, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, బీసీలకు ఆర్థిక రాజకీయ స్వాతంత్రం, తిరుపతిలో మొదటి మహిళా యూనివర్సిటీ, తిరుమలలో నిత్య అన్నదానం, తెలుగు గంగా, ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక రోజంతా పడుతుంది. అలాంటి అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు కేవలం 7 సంవత్సరాల్లోనే అన్న ఎన్టీఆర్ మనకు అర్పించారు. ఇంతేకాదు, దేశానికి అభివృద్ధి చూపించిన బ్రాండ్ మన సిబిఎన్. ప్రజల వద్దకు పాలన, విద్యా ఉద్యోగాల్లో మహిళలకు 33.33% రిజర్వేషన్, మహిళల కోసం దీపం పథకం, డ్వాక్రా, రైతు బజార్, పట్టిసీమ, అప్పుడు ఐటీ అంటే ఇప్పుడు క్వాంటమ్, అప్పుడు సైబరాబాద్ అంటే ఇప్పుడు అమరావతి. వయసు 75 అయినా స్పీడు 25 సంవత్సరాలు కుర్రోడు. ఆయన రికార్డులు బద్దలు కొట్టే వ్యక్తి ఇంకా పుట్టలేదు, పుట్టడు. అది మన సిబిఎన్. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పసుపు జెండా పవర్ ఏంటో మనం చూపించాం. ఎక్కడ చూసినా సైకిల్ బ్రాండ్ కనపడుతుంది. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీఏ లాంటి అలయన్స్లో కీలక పాత్ర వహించింది తెలుగుదేశం పార్టీ. అంతేకాదు, రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం గారిని ప్రతిపాదించింది మన సిబిఎన్. పార్లమెంట్కి తొలి దళిత స్పీకర్గా బాలయోగి గారిని కూడా నియమించింది మన సిబిఎన్. అంతెందుకు, అంబేద్కర్ గారికి రత్న రాతలో కీలకమైన పాత్ర వహించింది అన్న ఎన్టీఆర్. హైవేస్ కానివ్వండి, పవర్ కానివ్వండి, టెలికాం కానివ్వండి, ఐటీ కానివ్వండి, ఇప్పుడు ఏకంగా డేటా సిటీ కానివ్వండి, అనేక సంస్కరణలో కీలక పాత్ర వహిస్తుంది ఒకే ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తున్నారు కొంతమంది. ఇప్పుడు వాళ్ళే అడ్రస్ లేకుండా పోయారు. అర్థమైందా రాజా? 2019 నుంచి 24 వరకు ఎన్ని అరాచకాలు చేశారో మనందరం చూసాం. 79 మంది కార్యకర్తలు, నాయకుల్ని ఆనాటి పాలకులు చంపేస్తాం కూడా జరిగింది. తోత చంద్రని చంపేస్తే పాడి మోసింది మన సిబిఎన్. ఆ కుటుంబానికి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చింది మన సిబిఎన్. కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ స్వార్థం కోసం కార్యకర్తల చేత కత్తిబట్టిస్తారు. కానీ మన సిబిఎన్ కార్యకర్తల పిల్లలకి పుస్తకాలతో పట్టించారు.
ఫ్యాక్షన్ దాడిలో మన కార్యకర్తలు చనిపోతే ఆ పిల్లల్ని స్వయంగా దత్తకు తీసుకుని చదివించి ప్రయోజకులుగా మార్చింది మన సిబిఎన్. నేను ఆ పిల్లల్ని పాదయాత్రలో కలిసా. ఒకరు డెలాయిట్, ఒకరు గూగుల్, అంతర్జాతీయ సంస్థల్లో వాళ్ళు పనిచేస్తాం కూడా జరుగుతుంది. కార్యకర్తలపైన నేతలపైన కేసులు పెట్టారు. మన దేవాలయంగా భావించే ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. మన సిబిఎన్ ఇంటిపై దాడి చేశారు. ఏం తప్పు చేయని మన సిబిఎన్ని 53 రోజుల్లో జైల్లో బంధించారు. వాళ్ళందరికీ చెప్తున్నా, క్లేమోర్ మైన్కే భయపడని బ్లడ్ మాది. మీరు పెట్టే కేసులు దాడులకి మేము భయపడతామా? 2024 ఎన్నికల్లో 94% స్ట్రైక్ రేట్, 57% ఓట్ షేర్ వచ్చింది. 8 ఉమ్మడి జిల్లాలో క్లీన్ స్వీప్ ఎన్డీఏ సాధించింది. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా మనం సంక్షేమం చేస్తున్నాం. పెన్షన్ వృద్ధులకి 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు, బెడ్కే పరిమితం అవుతే 15,000 రూపాయలు ఈరోజు మన సిబిఎన్ అందిస్తున్నారు. ఇక్కడున్న కార్యకర్తలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు ఆలోచించాలి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెన్షన్ ఇవ్వట్లేదు. ఇంతేకాదు, ఏకంగా దీపం పథకం ద్వారా ప్రతి ఏటా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ద్వారా 15,000 రూపాయలు మన సిబిఎన్ అందిస్తున్నారు.